మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా ఉండండి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేల్కొనండి అని చెప్పి అంటున్నారు కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మా అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ అందరూ మాట్లాడటం మానేశారు నాతోటి. నీకేమన్నా పిచ్చా, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని పోతున్నావు, ఏముంటది? 6 months 1 year నాతో ఎవరు మాట్లాడలేదు. యూనివర్సిటీస్ పేరు మీద కానీ లేకపోతే ఇంకో పేరు మీద అమ్మాయి మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు నేను తప్పుదోవ పట్టిస్తున్నానంటే వీళ్ళు ఒక ఎజెండా ఉందని అంటారు. ఒక స్త్రీగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఒక ఆఫీస్ లో బుర్కా వేసుకొని ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నా రెస్పెక్ట్ కాపాడుకుంటున్నా అని మాట్లాడగలిగినప్పుడు, ఒక హిందూ అమ్మాయి బొట్టు పెట్టుకొని వెళ్ళి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఎందుకు కాపాడుకోలేదు? యేసు ప్రభు మీద సినిమా చేయడానికి సాహసం ఎవరు చేయడు, చేసినా మంచిగా చేస్తారు తప్ప అల్లా గురించి మాట్లాడడానికి కూడా సాహసం చేయదు. ఎక్కువ మనం ఫ్రీడమ్ ఇచ్చింది కదా, మన దేవుళ్ళ మీద సినిమాలు చేయడానికి చాలా మంది గుర్తుకొస్తారు. అందులో పాజిటివ్ చేసే కంటే నెగిటివ్ చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక రబిలని చూపించాలనగానే రుద్రాక్ష మాలడేసి, అది ఎంత దరిద్రం అంటే, ఒక పాస్టర్ తప్పు చేస్తే ఒక పూజారి తప్పు చేసిండని రాస్తారు. పూజారి అంటే ఎవడు అనేది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా. మా యూనివర్సిటీస్ లో మా ప్రొఫెసర్లు మిగతా వారందరూ కూడా నాకు చెప్తారు జెండర్ ఈక్వాలిటీ లేదు, ఆ స్త్రీ ఇట్లుంది. ఇగో నేను ఒక కుర్చీలో కూర్చుంటున్నా, సేమ్ కుర్చీలో నువ్వు కూర్చో. నేను ఈ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, నువ్వు అదే కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకో. నేను 10 సిగరెట్లు తాగుతున్నాను, నువ్వు 10 సిగరెట్లు తాగనిస్తాడు. అయిపోయిందా ఈక్వాలిటీ? సినిమా చూసినాం, ఆ సినిమా మీద అంతా మిత్తు అని చెప్పి మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఇంకా అదంతా అబద్ధం, అభూత కల్పన. అంటే పచ్చకామెరోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది కదా. నీకు కామెరలు వచ్చింది, ప్రపంచానికి కాదు. అది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసి టాబ్లెట్ వేసుకో, లేకపోతే నువ్వు చేస్తావు, ప్రపంచానికి ఏం కాదు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సురేష్, మనం సరికొత్త పాడ్కాస్ట్ వచ్చాము. మన గెస్ట్ ఎవరో కాదు, ఆర్ వాయిస్ నవతక్క. మనందరికి తెలుసు, నిజాన్ని నిర్భయంగా చెప్పి ఎలాంటి సందర్భం ఉన్నా నిజం కాబట్టి నేను చెప్తా అంటూ ధైర్యంతో ముందుకు అడిగేస్తుంది అక్క. సో అక్క ఈరోజు మనం చాలా విషయాలపైన క్లారిటీ తీసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ నవతక్క. అక్క నమస్తే. నమస్తే అజయ్. బాగున్నావు అక్క? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాక్క. అక్క, జనరల్గా ఒక మహిళ సమాజం బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతుంది అంటే, సమాజానికి చెప్తుంది మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా ఉండండి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేల్కొనండి అని చెప్పి అంటున్నారు కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బేసికల్ మీరు ఎందుకు మాట్లాడాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, మన చరిత్ర మొత్తం ఎక్కడ తీసుకున్నా మహిళతోనే ఏదైనా అవుతుంది. మహిళ ఏడవడం వల్ల కానీ, మహిళ నవ్వడం వల్ల కానీ, మహిళ తలుచుకోవడం వల్ల కానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాడు అంటే వాళ్ళ అమ్మ తలుచుకోవడం వల్ల. రామాయణం జరిగిందంటే సీతమ్మ కన్నీటికి కారణం. మహాభారతం జరిగిందంటే ద్రౌపది వస్త్రాపహరణ. అంటే మహిళ లేకుండా చరిత్ర లేదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుందన్న ఒక అమ్మాయిని వాళ్ళు చంపేయడం, బుర్కా వేసుకోలేదు అని బయటకు వచ్చిన అమ్మాయిని పైశాచికంగా చంపేయడం ఈరోజు ఇరాన్లో అంత పెద్ద యుద్ధానికి కారణం. చరిత్ర అయినా, ప్రస్తుతమైన, రేపు భవిష్యత్తు అయినా మహిళ మాత్రమే, మహిళతోనే అవుతుంది. మీరెందుకు వచ్చారక్క అంటే, నేను గవర్నమెంట్ జాబ్ను వదిలేసి వచ్చిన. ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. నేను ఆర్టీసీలో ఎంప్లాయీని. కాకపోతే నాకు ప్యాషన్ ఇది. ఆ ప్యాషన్ తోటి వదిలేసుకొని వచ్చా. ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. కండక్టర్గా నాకు జాబ్ ఉండే. నేను కండక్టర్గా ఎప్పుడు చేయలే, 1 month చేశాను. బట్ నాకు కంప్యూటర్ ఆపరేటింగ్ బాగా వచ్చు. ఆర్ఎం ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కండక్టర్ క్వాలిఫికేషన్ ఉండేది. వర్క్ మొత్తం డిప్యూటీ సిటిఎంకి పిఏగా చేసేదాన్ని. నాకు ఈ న్యూస్ చదవడము, నిజాల్ని చెప్పడము, ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయడం అంటే ఇష్టం. అక్కడ లోకల్గా ఉన్న ఒక ఛానల్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు స్టూడియో ఎన్ వాళ్ళు ట్రైనీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో ట్రైనీస్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో సక్సెస్ అయ్యాను. సో మా అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ అందరూ మాట్లాడటం మానేశారు నాతోటి. నీకేమన్నా పిచ్చా, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని పోతున్నావు, ఏముంటది? ఒక 6 months 1 year నాతో ఎవరు మాట్లాడలేదు. ఏ రోజైతే 6 months 3 months నాకు స్క్రీన్ ఇవ్వలేదు, ట్రైనింగే ఇచ్చారు. 3 months ట్రైనింగే. 3 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పొద్దున స్వామీజీ రాశి ఫలాలు ఫస్ట్ ఇచ్చేది శాటిలైట్ ఛానల్స్లో, అవే ఇస్తారు. ఆ రాశి ఫలాలు అయిపోయిన తర్వాత 7 o'clock బులెటిన్. ఎప్పుడైతే నాది బులెటిన్ ఒకటి టెలికాస్ట్ అయిందో, ఆ బులెటిన్ కొంచెం అందరు చూడటం మొదలైందో, అప్పుడు మళ్ళీ నాతో మాట్లాడారు. నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ తోనే వచ్చాను ఇందులోకి. ఎవరికైనా ఫస్ట్ నమ్మకం కుదరాలక్క, వాళ్ళ కూడా తప్పనకూడదు. ఎందుకంటే లేదు, అబ్బాయిలకే కష్టమైన పని. అట్లాంటిది గవర్నమెంట్ జాబ్ వదులుకొని పోతుందని పిచ్చిదా అని అనుకుంటారు జనరల్. ఇప్పుడు కూడా మనం అంటుంటారు, నీకు ఏం పుట్టిందిరా, ఎందుకు చేస్తున్నారు అని అంటుంటారు. సో అట్లనే ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి గవర్నమెంట్ జాబ్ వదులుకొని నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అక్క, గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్. తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళంతా అలా తిట్టారు కాబట్టి నేను అంత స్ట్రాంగ్ గా నిలబడగలిగాను. ఎందుకు అనంటే వెనక్కి అడుగు వేయలేను. అప్పుడు అందరి ముందు అవమానం పొంది వెళ్ళాలి కాబట్టి అది ఇష్టం లేకపోయేది. 4:30కు నేను కొత్తపేటలో ఉండేదాన్ని. మణికొండలో ఆఫీసు, వెహికల్ ఉండకపోయేది. పొద్దున 3కి లేచి 4:30 బస్ పట్టుకొని వెళ్ళేదాన్ని మార్నింగ్.
2:30 కంటే హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండాలి, 3కి అయిపోతే మళ్ళీ వచ్చేసరికి అంటే చాలా కష్టపడ్డాను. బట్ ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు చూస్తున్నాను. ఆర్థికంగా కాదు, అభిమానపరంగా. ఒక 80 సంవత్సరాల వయసున్న తాతగారు ఫోన్ చేసి నా మనవరాల్లాగా అనిపిస్తున్నావమ్మా అని, ఒక 60 సంవత్సరాల వయసు ఆవిడ చేసి నన్ను నేను ఎలా అనేది నీలో చూసుకుంటున్నానమ్మా అని చెప్పినప్పుడు, వాళ్ళు బ్లెస్ చేస్తున్నప్పుడు అసలు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ నచ్చలేకపోయినా అనుకున్న దాంట్లో అది సక్సెస్ అయింది. ఈరోజు నా నెక్స్ట్ జనరేషన్కి మా ఫ్యామిలీలో ఎవరైనా నువ్వు ఇది చేయొద్దంటే నవతక్క సక్సెస్ అవ్వలేదా అని నన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అది ప్రౌడ్గా అనిపిస్తుంది. నిజమాక. ఇంకోటి జర్నలిజం అనే వృత్తి అందరు తీసుకోరు, అందులో ఏముందిలే అని అనుకుంటారు. అసలు దాన్ని ఒక కెరియర్గా ఎంచుకోవడమే చాలా రాంగ్ అని అంటుంటారు. అట్లాంటి సక్సెస్ అవ్వడం, మీరు ఆల్మోస్ట్ 3 lakhs పైన సబ్స్క్రైబర్స్ మీకు వచ్చారు. అసలు ఐ మీన్ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అక్క? నేను స్టూడియోలో జాయిన్ అయ్యాను, ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత చాలా చెప్పాను నేను. తర్వాత శాటిలైట్ ఛానల్స్ మారుకుంటూ వచ్చా. హైక్ ఎక్కడ వస్తే అక్కడ, ఎవరికైనా కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే శాలరీ. లాస్ట్లో రాజ్ న్యూస్లో చేసినప్పుడు నాకు చాలా పేరు వచ్చింది. నేను వన్ ఆఫ్ ది అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలను బయటపెట్టిన వన్ ఆఫ్ ది జర్నలిస్ట్లలో నాకంటూ ఒక పేరు వచ్చింది. చాలా మంచి పేరు వచ్చింది. కాకపోతే ఏమైంది అని అంటే దాన్ని ఒక బీఆర్ఎస్ లీడర్ కొనేసిండు. కొనేయంగానే ఆయన ఫస్ట్ టార్గెట్ ఎవరంటే నవత. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ టైంలో నా శాలరీ 80,000 అక్కడ. వెళ్ళిపోవాలన్నప్పుడు దాని మేనేజ్మెంట్ కూడా బయటకు వెళ్ళింది. మేనేజ్మెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, మాతో పాటు కొలాబరేట్ అయి చేస్తావమ్మా అంటే చేస్తాను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మనం నమ్ముకున్న సిద్ధాంతం అనేది మనకంటూ ఓన్ ఉంటేనే చేయగలుగుతాం. ఒకళ్ళ కింద పని చేసినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళ సిద్ధాంతం నాకేంటి ఏమొస్తే, ప్రతి మనిషికి డబ్బు అవసరం. అది సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, అసలు మనం ఒక ప్రొఫెషన్లోకి, నేను ఒక జర్నలిస్ట్గా జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఉత్త ఆశయాల కోసమే వచ్చినామంటే ఆశయాలే కాదు, ఆర్థికంగా కూడా ఉండాలి. ఆర్థికంగా లేకుండా ఆశయాలు సాధించుకోలేము. కానీ ఆశయాలు సాధించుకోవడం కోసం ఎంతవరకు అంతవరకే, కానీ ఆదాయం సాధించుకోవడం కోసం మన ఆశయాన్ని బలి చేయకూడదు. అది నేను ఫీల్ అయ్యేది. సో అక్కడ అది కనిపించింది నాకు. ఎవరినైనా మాట్లాడాలన్నా ఎందుకు వాళ్ళతో మాట్లాడితే ఏమొస్తుంది, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఏమొస్తుంది, నీకేమైనా పైసలు వస్తాయా, ఎంత ఇస్తారో అడుగు. లేదా ఎవరైనా నేను ఒక కేసు డీల్ చేశాను, 14 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం కేసు జరిగితే, అసలు అమ్మాయి కేసు నా లైఫ్లో నేను పూర్తి టర్న్ అవ్వడానికి ఆ అమ్మాయి కేసు నాకు బాగా కారణం. 14 సంవత్సరాల లోపు ఒక ఎస్సీ అమ్మాయిని ఒక ముస్లిం అత్యాచారం చేసిండు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాడు బయటికి రాకూడదు, కానీ బయటకు వచ్చేసిండు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి హోమ్లో పెట్టిండ్రు. వాళ్ళ అత్త రోజు మా ఆఫీస్ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేది. ఎందుకు వచ్చి వెళ్తుంది ఈమె అని చెప్పి ఒక రోజు అడిగాను. వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పనా, ఆ అమ్మాయికి న్యాయం చేయమని కాదు. మైనర్ అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే ఎంఆర్ఓ ఆఫీస్లో 3 నెలల గ్రాసం ఇస్తారట, అంటే బియ్యం, పప్పు, ఉప్పు అవి. నాకు అవి ఇప్పించండి అని వచ్చారు. వాళ్ళ అమ్మ కొంచెం మెంటలీ డిజార్డెడ్, వాళ్ళ నాన్న ఫుల్ తాగుబోతాడు, కాబట్టి వాడు అత్యాచారం చేయగలిగాడు. వాళ్ళ మేనత్త దానికోసం వచ్చింది. ఆ వీడియోలు చూస్తే చాలా బాధేసింది. సో నేను మేనేజ్మెంట్తో మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ చేస్తే రిస్క్ ఏదైనా ఉంటే నువ్వే తీసుకోవాలి, బికాజ్ ఆఫ్ ఎవరైతే ఆ ముస్లిం వ్యక్తి ఉన్నాడో దాని వెనక ఆయన వెనక పెద్ద పలుకుబడి ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. సో చెప్తే పర్లేదు సార్, ఏమైనా పర్లేదు చేద్దాము అని చెప్పిన. ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి మోహన్ అన్న వాళ్ళతో కూర్చొని ఇంటర్వ్యూ చేసిన. అవన్నీ వదిలేసి ఒక ఫేక్ కేసు పెట్టేశారు నా మీద. మేనేజ్మెంట్ని అడిగితే అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఈ అమ్మాయి ఒక తలనొప్పి తీసుకొచ్చింది మాకు, లాభం లేకపోయినా అన్నది ఒకటి నేను చూశాను. దాని తర్వాత నుంచి నేను ఇలాంటివి చేస్తా అంటే వద్దనడం, అంటే నేను వచ్చిన కారణమే అదే అయినప్పుడు వాటిని చంపుకొని నేను అక్కడ పని చేయాల్సిన అవసరం ఏముంది, అది నాకు క్వశ్చన్ మార్క్ అయింది. ఏం చేయాలో తెలియదు. అప్పటికి ఏంటి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. సో ఎక్కడికి వెళ్ళని ఈ అమ్మాయి బీఆర్ఎస్కి ఎగెనిస్ట్గా కొట్లాడింది అన్న ఒక పేరుంది. మన చూసి పొగిడే వాళ్ళు కూర్చోబెట్టి ఛాయ్ ఇవ్వడం వరకు ఒకటే, ఓకే. కానీ జాబ్కి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి యాడ్స్ ఆగిపోతాయి. నాకు అర్థం కాలే, అంటే నేను చేసింది తప్పా రైటా. నాకు తెలిసిన కొంతమంది పెద్దవాళ్ళతోటి, నేను ఎవరైతే నాకు గురువులు అనుకుంటారో, తండ్రి స్థానం ఇస్తానో అలాంటి వాళ్ళతో అడిగేదాన్ని, నీకు అంటూ జనాలు ఆకర్షితం అవడానికి, నిన్ను జనాలు చూసి ఒక కష్టం రాగానే అన్ని శాటిలైట్ ఛానల్స్ ఉంటే వదిలిపెట్టుకొని ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో నువ్వు పనిచేస్తుంటే నిన్ను ఎత్తుకొని ఒక ఆవిడ వచ్చింది అంటే అది నవత మీద నమ్మకంతో, కాబట్టి నువ్వే స్టార్ట్ చేసుకో అన్నారు. ఇంట్లో ఒక ఫోన్ తోటి, వితౌట్ నాకు మైక్స్ కూడా లేవు అప్పుడు, ఒక ఫోన్ తోటి 0 నుంచి స్టార్ట్ చేశా. ఒకటే అనుకున్నా, నేను వెళ్ళే నా ఆశయంలో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, పడిపోవచ్చు, కానీ ఎక్కడ దిగజారకూడదు. నువ్వు అది గుర్తుపెట్టుకో నీ మైండ్లో, అది ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అడుగు ముందుకేస్తూ వెళ్ళు అని చెప్పిన. 1.5 yearలో నన్ను అభిమానించే 3,50,000 మందిని
దాంతోపాటు ఇంకో 2 ఛానల్స్ని కూడా నేను రన్ చేస్తాను. సాధించుకోగలను. ఒకటైతే చెప్తా, నీ సంకల్పం గట్టిదైతే నువ్వు ముళ్ళదారిలో నడిచినా సరే దేవుడు ఖచ్చితంగా నీకు అవి జరిపి దారి చూపిస్తాడు. దానికి నేను ఎగ్జాంపుల్ ప్రతి ఆడపిల్లకి చెప్తా. అంటే నాన్న సపోర్ట్ చేయట్లేడు, హస్బెండ్ సపోర్ట్ చేయట్లేడు, సమాజం సపోర్ట్ చేయట్లేదు అని ఒకళ్ళని నిందించడం వదిలేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలుగుతున్నారా? అసలు నీకు ఒక సపోర్ట్ ఎందుకు? ఒక మొగాడు ఒకటి చేయాలి అనుకునేటప్పుడు ఏ సపోర్ట్ లేకుండా అడుగు ముందుకేసినప్పుడు ఆడపిల్లకి ఎందుకు సపోర్ట్ కావాలి? ఎవరి ప్రత్యేకత వాళ్ళదైనప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు మనం కావట్లేదంటే ఎక్కడో మనలో భయం. ఆడవాళ్ళం సక్సెస్ అవుతామా లేదా, ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం? ఆడవాళ్లే సక్సెస్ అవుతారు నా దృష్టిలో. కాబట్టి అట్లా ఆలోచించకుండా అడిగేయండి. ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ఎవ్వరి సహాయం లేకుండా సక్సెస్ అవుతారు. అంటే ఎవ్వరి సహాయం లేకుండా మీన్స్ ఏ సహాయం లేకుండా గుడ్డిగా వెళ్ళిపోవచ్చు అంటే అలా వెళ్ళిపోమని కూడా నేను చెప్పను. నీ సంకల్పం గట్టిదైనప్పుడు ఫస్ట్ నీకు ఎవరు సపోర్ట్, నీ ఫ్యామిలీ చేయకపోయినా నువ్వు 2 అడుగులు వేయంగానే ఆ 2 అడుగుల్లో 1 అడుగు వెనకలోనే నీ ఫ్యామిలీ ఉంటుంది, 1 అడుగు ముందులో నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఆ రోజు నా మీద కేసు అయినప్పుడు నాకు సపోర్ట్గా నిలబడ్డది టిల్ నౌ ఎస్సీ ఎస్టీ. నా మీద కేసు పెట్టింది ఒక ఎస్సీ వ్యక్తి, నాకు సపోర్ట్గా నిలిచింది ఎస్సీ ఎస్టీ అన్నలే. నేను చాలా గర్వంగా చెప్తా. ఈ రోజుకి ఆ అన్నలు వాళ్ళ ఇంట్లో నన్ను ఒక ఆడపడిచిలాగా చూస్తారు. పెళ్లి జరగని, శుభకార్యం జరగని, ఏది జరగని అక్క అని వస్తారు, నాకు దండం పెడతారు, నేను పెడతా, తీసుకెళ్తారు, బట్టలు పెడతారు, ఏముండదు. అంటే ఎక్కడో నాకు తెలియని చాలా బంధాలు ఈ జర్నీలో వచ్చాయి, నేను సాధించుకున్నాయి. సూపర్ అక్క, నిజంగా చాలా ఆదర్శంగా ఉంది అక్క మీ జీవితం. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఒక 10 మంది ముందుకు రావాలి. ఈ రోజు ఎట్లా అంటే ధర్మం గురించి ఎవరు మాట్లాడుతున్నారు, దేశం గురించి ఎవరు యాక్చువల్లీ అందరు మాట్లాడాలి, కానీ అది మాట్లాడినా కూడా ఎందుకులే తలనొప్పి నాకు, మన ఏదో చూసుకుందాంలని పోయే సమయంలో మీరు ముందు నేనున్నాను, మీరు రండి అని చెప్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అక్క, హ్యాండ్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు జనరల్గా మన టాపిక్లోకి వస్తాక, సమాజంలో హిందుత్వము అంటే ఒకప్పుడు హిందూగా చెప్పుకోలేని పరిస్థితి. అవును, హిందుత్వవాదం అంటే అదేదో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక బూచి అంటే నెగిటివిటీ అన్నట్టుగా చూపించే సమయం, నేరం అన్నట్టుగా చూసే సమయం నుండి ఈరోజు అది మాట్లాడకపోతే అసలు నువ్వు ఎందుకు మాట్లాడట్లేవు అనే టైంకి వచ్చింది. అండ్ ఇందులో మనం ఎంతైతే ప్రయత్నం చేస్తున్నామో విదేశీ శక్తులు లేకపోతే ఇంకా మనకు ఆపోజిట్ శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయి అవి కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇందులో స్త్రీ పాత్ర ఎంత కీలకమైపోయిందంటే స్త్రీ అమ్మాయి ఎటు మోల్డ్ అయితే అటు సైడు అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూనివర్సిటీస్ పేరు మీద కానీ లేకపోతే ఇంకో పేరు మీద, ఫెమినిజం పేరు మీద, ఈ పేరు మీద అమ్మాయిలు మొత్తం తప్పిదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు నేను తప్పుదోవ పట్టిస్తున్నానంటే వీళ్ళు ఒక ఎజెండా ఉందని అంటారు. ఒక స్త్రీగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? 2047 కల్లా ఈ దేశాన్ని గజ్వాయ హిందూగా మార్చాలి, అంటే హిందూ ధర్మాన్ని కొట్టాలి. ఇంకొకళ్ళు ఇప్పుడు మనకి ఏదైనా 2047కి ఇస్లాం చేయాలని చెప్పుకుంటున్నారు, కానీ ఇంతకంటే ఎక్కువ క్రైస్తవ దేశంగా మార్చడం కోసం ఇంకా అదైతే చాప కింద నీరులాగా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఒక మొగాడిని మార్చుకున్నా పెద్ద ప్రభావం పడదు. ఫెమినిజం అనే పేరుతోటి ఆడవాళ్ళని మార్చాలి, ఎందుకంటే మొగోడు ఏం చేయలేవాడు, కానీ ఆడది సంతానాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది, జనరేషన్స్ ని పెంచగలుగుతుంది. సో ఆ వంశంతో పాటు ఆ ధర్మానికి కావాల్సిన వాళ్ళందరినీ ముందు తరాలకు అందించగలుగుతుంది. సో ఆడవాళ్ళని బ్రేక్ చేసామనుకో ఏమైపోతుంది, ఈ జనాభా పడిపోతుంది. అందుకే ఆడవాళ్ళలో మొగాళ్ళకు సమానం అని చెప్పు, నువ్వేం తక్కువ, వాడు సిగరెట్ తాగుతున్నప్పుడు నువ్వు సిగరెట్ తాగు, వాడు షార్ట్లు వేసుకొని వస్తే నువ్వు షార్ట్లు వేసుకొని రా, ఆడవాళ్ళు పెళ్లి చేసేసుకోండి, లేకపోతే ఆడవాళ్ళని మీ దాంట్లో అణిచేస్తున్నారు మారండి. వాళ్ళు ఆడవాళ్ళని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ హిందూ ధర్మాన్ని. నేనైతే హిందూ మతం అని ఎప్పుడూ చెప్పాను, ఎందుకంటే మనిషిలాగా బ్రతకాలని చెప్పేది ఒక నా ధర్మమే. ప్రతి పూజలో కూడా సర్వేజన సుఖినోభవంతో అని కోరుకునేది నా ధర్మమే. ఏమంటారు, ప్రతి దాంట్లో శుభం జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి, శత్రువైనా సరే వాడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి అది నా ధర్మమే అనుకుంటా. సో హిందూ ధర్మాన్ని ఆపాలి అని అంటే ఫస్ట్ ఈ హిందూ ధర్మానికి నిలవైన ఆలయాలను టార్గెట్ చేయాలి. 2 ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఆడవాళ్లను అడ్డుకట్ట వేయాలి. మొదటిది ఆలయాల మీద దురాక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆలయాల భూముల దగ్గరికి చూడండి, ప్రతి గుడి పక్కన ఒక మసీదు, ఒక దర్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎప్పుడు పుట్టిందో తెలిసిన దర్గాకి ఎప్పుడో పుట్టుక తెలియని ధర్మగుడి దగ్గర ఎలా వచ్చింది? అది ఈ భూమి నాది అనగానే ఆ భూమి ఇస్లాంకి సంబంధించిందని వర్క్ బోర్డు ఒకటి పెట్టి ఇచ్చేస్తున్నాం, కానీ ఈ భూమి నాది అని ఒక ఆలయం నిరూపించుకోలేకపోతుంది. ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే, నా రాములూరు పుట్టిన రామరాజ్యమైన ఈ దేశంలో నా రాములూరు కోసం కోర్టులో 500 సంవత్సరాలు కొట్లాడినాం మనం. ఆయన కోర్టు బోన్లో నిలబెట్టినాం.
మనం ఇలా కోర్టు బోన్లో నిలబెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ రాముల వారికి నరేంద్ర మోదీ గారు వచ్చారు కాబట్టి 500 సంవత్సరాల్లో తేలిపోయింది. అదే అక్కడ కాంగ్రెస్ పాలిత లాంటిది ఉంటే అది అట్లే కొనసాగుతూ ఉంటుంది, ఆ భూమి ఎప్పటికి రాదు. అక్కడ ఒక బ్రేక్ వేయడానికి వాళ్ళకి దారి దొరికింది. ఇక నెక్స్ట్ ఏంటి, ఈ జనరేషన్స్ పుట్టకూడదు, ఈ జనరేషన్స్ ముందుకు వెళ్ళకూడదు అంటే ఆడవాళ్ళకి ఏం చెప్తే వింటారు, రెచ్చగొట్టాలి, ఒక విప్లవ ధోరణి తీసుకురావాలి. అరే మీకు మించిన తోపులు లేరు అనగానే అమ్మాయిలు కూడా ఎలా అని అంటే, నేను అమ్మాయిలది మొత్తము తప్పు అని కూడా చెప్పను. కొన్ని చోట్ల వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ఎవరైనా వచ్చి అరే నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి తెలుసా, నువ్వెంత తోపు తెలుసా, అసలు నువ్వు చేయబట్టే ఇవన్నీ జరుగుతున్నా, నీ మీద ఎలా అణిచివేస్తున్నారు చూశారు అనేసరికి ఎక్కడో అవును కదా నన్ను ఇంకెందుకు అణిచేస్తున్నారు, నేనేంటో చూపించాలి అనే ఒక అవివేకం. దానికి తోడు మెయిన్ ఫ్యామిలీ, కుటుంబం. మన ఇంట్లో ప్రతి శుక్రవారం ఆడపిల్ల కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, ప్రతిరోజు కుంకుమ పెట్టుకోవాలి, కనీసం వారంలో ఒక రోజైనా రామాయణమో మహాభారతమో చదవాలి, మన ధర్మం ఏంటో తెలుసుకోవాలని పేరెంట్స్ చెప్పట్లేదు. చెప్పనప్పుడు ఈ ధర్మం మీద, ఈ ఆచారాల మీద అమ్మాయికి నమ్మకం ఉండట్లేదు. సో వీటి కోసం నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన ఉండట్లేదు. ఎట్ ఏ టైం అటు పక్కన నుంచి నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు బయటకు వస్తే ఇంకా నీ గొప్పతనం తెలుస్తుంది, నీకు పేరు వస్తుంది, ఫేమస్ వస్తుంది. ఈ మధ్యకాలంలో కేరళ స్టోరీస్ 2 సినిమా చూసావు కదా, అందులో రీల్స్ చేసే అమ్మాయి ఉంటుంది చూసినావా, సేమ్ నాకు హిందూ అమ్మాయిలు చూస్తే అదే గుర్తొస్తుంది. అంటే ఫస్ట్ పేరెంట్స్ ఇంట్లో కలిసి చిన్న రీల్స్ చేయడం, ఆ తర్వాత అమ్మాయి షార్ట్స్ వేసుకున్నప్పుడు ఒకేసారి తప్పు అని చెప్పడం తోటి ఎదుటోడికి ఎలా ఆకర్షితులు అవుతారో, ఎవరైతే ఈ ఫెమినిజం అనో, లేకపోతే ఎవరైతే సమానత్వం అనో, ఎవరైతే మేం లేకపోతే లేదు అని తోపులమనో, ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. నేను నమ్మేది ఏంటంటే భారత జంజీలు అలా లేరు. అలా ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఈ దేశం మరో పాకిస్తాన్ లాగా మారిపోయేది. కానీ చాలా మంది విజ్ఞతతో ఉన్నారు, కొంతమంది అందులో తప్పుదోవలో వెళ్తున్నారు. బట్ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు, చివరికి చచ్చే రోజైనా సరే నన్ను మాత్రం హిందూ సాంప్రదాయ ప్రకారమే కర్మకాండలు చేయండి అని చేస్తారు. అదైతే నమ్ముతారు. సూపర్ అక్క, చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ మధ్యలో మీరు ఒక సందర్భం తీసుకొచ్చి చెప్పారు, కుటుంబం అన్నప్పుడు శుక్రవారం కాళ్ళకి పసుపు పెట్టాలి, జనరల్గా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పి మీరు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అంటే, ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, నేను సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తాను, అక్కడ నేను పెట్టుకొని వెళ్ళలేను, బొట్టు పెట్టుకొని పోలేను అంటే వాళ్ళు మాట్లాడేది నన్ను ప్రోగ్రెసివ్ కాదని, అంటే నన్ను చులకన చూస్తారు, నన్ను ఇంకోలా చూస్తారు అని చెప్పి మాట్లాడతారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి గుడికి మొక్కి అమ్మవారికి బొట్టు ఉంటుందా ఉండదా? ఉంటది. మరి అమ్మవారు చులకనా? అమ్మవారు సాఫ్ట్వేర్ కంపెనీకి రావట్లేదు కదా అంటారు వాళ్ళు. అమ్మవారికే స్పేస్ ఉన్నప్పుడు నీకెందుకు లేదు? అమ్మాయికి తినే తిండిలో, నడిచే భూమిలో, పీల్చే గాలిలో, వచ్చే శక్తిలో ఆడపిల్లల పేర్లతో పోలుస్తున్నప్పుడు అసలు నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? ఒక రోజు బొట్టు పెట్టుకొని వెళ్ళి చూడు, నీకు రెస్పెక్ట్ ఇస్తారో ఇవ్వరో. నీకు అయినా నీ టాలెంట్ని బట్టి నీకు రెస్పెక్ట్ రావాలి, నువ్వు కట్టుబొట్టును బట్టి కాదు. అంటే నువ్వు పొట్టి బట్టలు వేసుకొని పోతే నీకు రెస్పెక్ట్ వస్తుందా? అది ఆ రెస్పెక్ట్ నీ ప్రవర్తనకు కాదు, నీ బిహేవియర్కి రావట్లే ఆ రెస్పెక్ట్, నీలో ఉన్న అంగాంగ ప్రదర్శనకు వస్తుంది. అలాంటి రెస్పెక్ట్ నేను ఎంతకాలం కాపాడుతుంది? దాంతో నువ్వు ఎంతకాలం బ్రతకగలుగుతావు? కానీ నీ కట్టు బొట్టు, నీ టాలెంట్తో నువ్వు సంపాదించుకున్న ఒక రెస్పెక్ట్ నువ్వు చచ్చినాక కూడా ఉంటుంది, నువ్వు చచ్చిపోయినాక కూడా మాట్లాడుకుంటారు. ఆడపిల్లలు ఆ రెస్పెక్ట్ కోసం ప్రయత్నించండి. నీకు కావాల్సింది ఆ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ నీకు ఉంది అని అంటే సమాజం, దేశం నీ ముందు తలంచుద్ది. ఇంకొకటి కూడా మనం మాట్లాడుకుందాం, ఎలాగో వచ్చింది కాబట్టి. అంటే బొట్టు పెట్టుకొని వెళ్తే, గాజులు వేసుకొని వెళ్తే, పసుపు రాసుకొని వెళ్తే సాఫ్ట్వేర్ కంపెనీలో సరిగ్గా చూడరు. మరి ముస్లిం అమ్మాయిలు ఎలా వస్తారు? ఎలా ఉంటారు ముస్లిం అమ్మాయిలు? పైనుంచి కింది దాకా బుర్కా కప్పుకొని ఉంటారు కదా. ఒక రోజు నేను మనస్సాక్షి ఉన్న ఒక ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మీరు బాగా బతుకుతున్నారా, మేము బాగా బ్రతుకుతున్నామా అని అడగండి. నేను చాలా విన్నాను, అంటే ముస్లిం అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయని. మరి పైనుంచి కింది దాకా నిండు కప్పుకొనే ఉంటున్నారు. వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళకి అదొకటట. మతాచారం ప్రకారం వాళ్ళు ఒకసారి విడాకులు తీసుకొని మళ్ళీ అదే భర్త దగ్గరికి పోవాలి అని కోరుకుంటే మత గురువు దగ్గరికి పోవాలట ముందు. ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అంటే నిండుగా కప్పుకున్నంత మాత్రాన నీకు రెస్పెక్ట్ దొరుకుద్ది, నిండుగా కప్పుకోనంత మాత్రాన నిన్ను ఇలా చూస్తారు, నేను వేసుకున్న బట్టల్ని బట్టే నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనేది వదులుకోండి. బుర్కా వేసుకున్న వాళ్ళకి, పంజాబ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఒకటే రెస్పెక్ట్ వస్తుంది, అట్టేం ఉండదు. అది ఇండ్లలో పెంచిన పెంపకాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక ఆఫీస్లో బుర్కా వేసుకొని ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నా రెస్పెక్ట్ కాపాడుకుంటున్నా అని మాట్లాడగలిగినప్పుడు, ఒక హిందూ అమ్మాయి బొట్టు పెట్టుకొని వెళ్ళి ఆఫీస్లో రెస్పెక్ట్ని ఎందుకు కాపాడుకోలేదు? ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారు? వాళ్ళు తీసుకోవడంలో, కుటుంబం చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం యాక్సెప్టబుల్ చేయించుకోవాలి. అరే నా ఎదురుగా కూర్చొని అమ్మాయి బుర్కాతో కూర్చొని చేస్తోంది వర్క్, మరి నేను కుంకుమ పెట్టుకొచ్చుకుంటే నన్ను ఎందుకు వెనకబడింది అనుకుంటారు? బుర్కా వేసుకున్న అమ్మాయిని అనుకున్నాడు నన్ను ఎందుకు అనుకుంటాడు అనే ఒక నిజాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అక్క. ఎందుకంటే మన వాళ్ళు ఏమాడతారంటే, ఒక అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయిందంటే పంజాబీ డ్రెస్ వేసుకోవద్దు, ఫ్యాషన్గా ఉండాలి, మోడ్రన్గా ఉండాలి అని అనుకుంటారు. అదే మీరు ఎప్పుడు ముస్లిం అమ్మాయి ఉందనుకో, ఎంత ఫ్యాషన్ ఏమున్నా
వాళ్ళు వాళ్ళ మతాచారం ప్రకారం బుర్కాని అంతే. 100% వాళ్ళ హిజాబ్ వేసుకొని పోతారు వాళ్ళు. ఇంకొక విషయం కూడా నేను చెప్తా, అంటే ఇప్పుడు బైక్ నడుపుతుంది ఒక అమ్మాయి, బైక్ నడుపుతున్న అమ్మాయిని చీర కట్టుకొని వెళ్ళమని చెప్పడం అవివేకం. అవును నువ్వు వేసుకునే బట్టలు నీ వ్యక్తిత్వాన్ని చూపించాలి, అవును నీ బట్టలు నీకు కంఫర్ట్ ఉండాలి, ఎదుటోడు ఆ బట్టల్ని చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తాడు అని కాదు. పాశ్చాత్య సంస్కృతితో నువ్వు పోటీపడు, ఎదుగు. ఈ రోజుల్లో నేను వద్దు అని చెప్పట్లే, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఏమంటారు మొదళ్ళను వదులుకోకు. నువ్వు మొదళ్ళు గట్టిగా లేకుండా పైన ఎండ్లని పండ్లు కాసినా అవి ఒక్కసారి కుళ్ళిపోతే చెట్టు మొత్తం పడిపోతుంది. నువ్వు అది గుర్తుపెట్టుకో. నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, నీ కట్టు బొట్టు, నీ కన్వీనియంట్గా బట్టలు వేసుకోవద్దని చెప్పట్లే, కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు కన్వీనియంట్ కోసం వేసుకుంటున్నావా, ఎదుటివాడిని ఆకర్షించడానికి వేసుకుంటున్నావా? తప్పుగా అనుకున్నా పర్లేదు, చాలా మంది అమ్మాయిలు కాదు నా కన్వీనియంట్ కోసం వేసుకుంటున్నా అంటే దర్జాగా వేసుకుందిరుగు, కాదు ఎదుటివాడిని ఆకర్షించడానికి, లేకపోతే కన్వీనియంట్ అనే ఒక పేరుతోటి నన్ను నేను మోసం చేసుకోవడానికి వేసుకుంటున్నా అంటే ఆ క్షణం మానేసే. అలాంటిది ఒకటి వద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎంతకాలం బ్రతుకుతావు? ఎదుటి మనిషిని మోసం చేసుకుంటూ బ్రతకడమే కష్టం. అలాంటిది నువ్వు చచ్చేదాకా నేను మోసం చేసుకుంటూ బ్రతికి నువ్వేం సాధిస్తావు? కరెక్ట్ అక్క. అంటే ఇప్పుడు కుటుంబం విషయానికి వస్తే కూడా తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో మీరు ఇందాక చెప్పారు. వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు అప్డేట్ అవ్వాలి, తెలుసుకోవాలి పక్క వాళ్ళు ఏం చేస్తారు, మనం కూడా ఎందుకు రియలైజ్ అవ్వలేదు అన్నారు. సో కుటుంబం పాత్ర అంతే గొప్పదక్క. తల్లి పాత్ర కానీ తండ్రి పాత్ర కానీ, ముఖ్యంగా స్త్రీ పట్ల వస్తే అట్లీస్ట్ సోదర భావం ఉంటుంది. అక్క చెల్లెలు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడుకోవాలి ఈ విషయంలో. కానీ వాళ్ళు కూడా ఎట్లున్నారు అంటే అసలు నా కల్చరే లేదు, గుడికి పోతే మాత్రమే నా కల్చరు, లేకపోతే ఇంకో వాడికి పెళ్ళికి మానవాళ్ళు పోతేనే ఇట్లుండాలి, లేకపోతే మిగతా లేదు. సో కల్చర్ అనేది అక్కడ వాళ్ళు ఎవరు కనెక్ట్ అయితే లేదు. ఇప్పుడు రామాయణ మహాభారతాలు మీరు స్టార్టింగ్ చెప్పారు, రామాయణ మహాభారతం మా తల్లిదండ్రులకి తెలియదు. అంటే తెలుసు రామాయణ మహాభారతం ఉందని తెలుసు, అసలు పుణ్యమాని ఎన్టీ రామారావు. నిజమైన రామాయణ మహాభారతం ఎవరికి తెలియదు, ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్స్ ని ఎలా చూపిస్తే అలా ఊహించేసుకొని వాటి మీద కాంట్రవర్సీ చర్చలు చేసుకునే రకాలు మనోళ్ళు. అది ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి అక్క, ధర్మాన్ని ఎట్లా బోధించాలి కుటుంబం? ఇప్పుడు ఒకటి చెప్పను అజయ్, నువ్వు నాకన్నా చాలా చిన్నోడివి, నువ్వెందుకు వచ్చావు ఇందులోకి, నువ్వెందుకు నేర్చుకున్నావు? ఆ ఇంట్రెస్ట్ వ్యక్తిగతంగా ఉండాలి అని నేను చెప్తా. ఒక అమ్మాయి, ఒక క్రిస్టియన్ అమ్మాయి, 8 సంవత్సరాలు ఉన్న అమ్మాయి దగ్గరికి ఒక క్రిస్టియన్ అమ్మాయి నిలబెట్టు, ఓ ముస్లిం అమ్మాయి నిలబెట్టు, ఓ హిందూ అమ్మాయి నిలబెట్టు, 8 సంవత్సరాలే. అంటే వాళ్ళకి ఏం తెలియని లోకం. ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వు, ఓ హిందూ అమ్మాయి తప్ప ఎవ్వరు తీసుకోరు. ఒక హలీం తీసుకెళ్ళి ఇవ్వు, క్రిస్టియన్ అమ్మాయి తీసుకోదు, ముస్లిం అమ్మాయి తీసుకుంటది, హిందూ అమ్మాయి తీసుకుంటది. అదే చర్చికి సంబంధించిన బైబుల్ తీసుకెళ్ళి ఇవ్వు, హిందూ అమ్మాయి తీసుకుంటది, క్రిస్టియన్ అమ్మాయి తీసుకుంటది, ముస్లిం అమ్మాయి తీసుకోదు. ఎలా అది? 8 సంవత్సరాలకు ఆ పిల్లకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు కొంచెం ఊహొస్తుంది అనగానే నువ్వు ఇలా బ్రతకాలి, నీ బ్రతుకింతే, మనం ఎదుటి వాళ్ళ ప్రసాదం తీసుకుంటే వాళ్ళంతా మనకు ఆపిర్లు, మనకు శత్రువులు, మనం తీసుకోకూడదు, తీసుకుంటే మన దేవుణ్ణి అవమానించినట్టు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి అది నూరిపోస్తూనే ఉంటారు. సండే స్కూల్స్ అని పెట్టేసి ఇక యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పే అంతా ఇంకొకటి ఇక వేరే ఎవ్వరు లేరు అన్నట్టు చెప్తారు. మళ్ళీ పొద్దున్న లేస్తే యేసు ప్రభు మాలలట, యేసు ప్రభు, ఇక అది అంతా పెద్ద చరిత్ర, దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేనేమంటా అంటే ఇంట్లో కూడా నువ్వు ఫోన్ ఇవ్వు వద్దనట్లే, ఇంగ్లీష్ మీడియం నేర్పించు, కానీ వారంలో ఒకరోజు బిడ్డ నన్ను మీ నాన్న పెళ్లి చేసుకోవడానికి కారణం నాలో ఇది నచ్చి, రేపు నిన్ను నీ భర్త అలానే చేసుకోవాలి, అమ్మమ్మ ఎలా ఉండేది, నాన్నమ్మ ఎలా ఉండేది, అసలు ఫస్ట్ ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. ఆ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం చాలా చాలా ప్రమాదంగా మారుతుంది. అండ్ అది పేరెంట్స్గా అది చెప్పాలి పిల్లలకి, ఆడపిల్లకి చెప్పాలి, మగ పిల్లలకి చెప్పాలి. తెలంగాణ సాంప్రదాయం నీకు తెలిసే ఉంటుంది, పెద్దయినా చిన్నైనా ఆడపిల్ల కాలు మొక్కుతారు. ఎందుకు అంటే ఆడపిల్ల అమ్మవారితో సమానం, దేవుడితో సమానం అని. నీ చెల్లెకు నువ్వు కాలు మొక్కుతున్నావు అంటే బయట ఏ హిందూ అమ్మాయి అయినా నీకు చెల్లెతోనే సమానం. రేపు ఏదైనా కష్టం వస్తే నిలబడాలి. ఒక అబ్బాయికి నేర్పించాలి, ఒక అమ్మాయికి నేర్పించాలి. అది ఇంట్లో నుంచి చిన్న వయసు నుంచి, నువ్వు 3 years నుంచి 8-9 years వరకు ఒక పిల్లలకు నేర్పించడం అనుకో, ఆ తర్వాత నువ్వు నేర్పించుకున్నా ఏం కాదు, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ నేర్చుకుంటారు. మొక్క ఇవ్వంగనేది మానై వంగుతుందా అని మొక్కప్పుడు కాస్త ఉంచి చూడండి మీరు, ఆ తర్వాత వాళ్ళు మహావృక్షమై 10 మందికి నీడనిస్తారు. ఆ నీడనిచ్చే వృక్షాలను పెంచండి. కొన్ని చెట్లు ఉంటాయి ఓ పొడుగ్గా పెరుగుతాయి, దాని కింద ఒక్కడు కూడా నిలవలేవాడు. ఎందుకు, ఏం లాభం అలాంటి చెట్లు పెరిగి? పొడుగు చూసుకొని మురిసిపోవడానికి. మన హిందూ సమాజంలో చాలా మంది అట్నే తయారైనారు, పొడుగ్గా చూడడానికి వాటి వృక్షాల్లాగా కనబడతారు, కానీ దాని కింద నీడ దొరకదు. నేను అలాంటిది కోరుకోవట్లేదు. దాని కింద 10 మంది నీడనిచ్చే ఒక మర్రి చెట్టు, ఒక వేప చెట్టు లాంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల్లో, మగపిల్లైనా ఆడపిల్లైనా మీరు కొంచెం టైం తీసుకొని చెప్పండి. లేదా మీకు అంత టైం లేదు, మేము బిజీ, వీళ్ళ కోసం ఆస్తులు కూడా పెట్టాలి అని మీరు ఫీల్ అవుతే మీ అమ్మ వాళ్ళ దగ్గరైనా పెట్టండి. వాళ్ళని ఒక బాధ్యతాయుతంగా పెంచండి. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటారు. లేకపోతే మీకు మీ అమ్మ వయసు వచ్చేసరికి మీ అమ్మలను మీరు కాస్త కుస్తా చూస్తున్నారు, కానీ మీరైతే ఖచ్చితంగా వృద్ధాశ్రమాల్లోనే ఉండాల్సి వస్తుంది. రీజన్ మీరు నేర్పకపోబట్టే.
ఈరోజు నాకు ఈ మదర్స్ డే ఫాదర్స్ డే చేస్తుంటే మస్తు కోపం వస్తుంది. అమ్మ ఒక్కరోజేనా? అది ఫారెన్ కంట్రీస్లో ఎందుకు చేస్తారు? ఎవడమ్మ ఎవడికి నానో, ఎవడికి నానో ఎవడికి అమ్మో తెలియదు. కాబట్టి ఆ ఒక్కరోజైనా మనం కన్నోళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఏదో చేసి వస్తారు. నీకు రోజు కనబడుతుంది అమ్మ. నువ్వు ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు మీ అమ్మకి దండం పెట్టేళ్ళు, ఎంత సక్సెస్ అయ్యి వస్తావు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేసేళ్ళు. అది నువ్వు పిల్లలకు ఒక 8-9 సంవత్సరాల వయసు వరకు నేర్ప, ఆ తర్వాత నేర్పకున్నా ఏం కాదు. నిజమే, కరెక్ట్. అండ్ ఇప్పుడు ఫుల్ పాజిటివ్ మాట్లాడారు అక్క మీరు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు యూనివర్సిటీలోకి వెళ్ళి వాళ్ళు అందులో రకరకాల ఏమంటారు ఫైన్ ఆర్ట్స్ అని, లిబరల్ ఆర్ట్స్ అని చెప్పి వేరే వేరే చదువులు చదివిన తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, అన్ని రిలీజియన్స్ బాగానే ఉన్నాయి, మరి హిందూయిజం విషయానికి వస్తేనే వివక్ష, స్త్రీని ఎంత అణచేసిరు, మమ్మల్ని మనుస్మృతిలో ఎంత ఉంది అని రకరకాలుగా వాదనలు తీసుకొచ్చి ఇంక స్త్రీ అంటేనే ఇంకా ఒంటిల్లి కుందేలు అన్నట్టుగా పడేసిన అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో దానిపైన మీరు ఏం చెప్తారు? చరిత్ర నుంచి రాణి రుద్రమాదేవి ఎప్పుడు కాలం ఆమె, ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడదా ఆమె, సుభాష్ చంద్రబోస్ గారితో నీరా ఆర్య గారు ఎప్పుడు ఆమె. వెనక్కి వెళ్దాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళ అమ్మ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళ మరదలు, వీళ్ళంతా యుద్ధాలు చేసిన వాళ్ళు కదా. అసలు ఫస్ట్ అమ్మవారిని భరించలేక, అమ్మవారి కోపాగ్ని భరించలేక లక్ష్మి, సరస్వతి, పార్వతిగా 3 రూపాలు. అంటే నీకు చరిత్రలో నీ చరిత్ర మొదటి నుంచే ఆడది అనే ఒక శక్తి నుంచి ఉద్భవించింది అని చెప్తున్నారు. పెళ్ళైనాక ఎవరిని చూపిస్తారు? కొత్త దంపతులకు. మరి ఎవరామె? ఎక్కడ అని చేశారు? ఎవడో చెప్పిన మాటలు వినేసి నువ్వు అని చేసిండ్రు, తొక్కేసిండ్రు. చరిత్రలోకి రా. నువ్వు పెళ్ళి అనే కాదు, పుట్టిన తర్వాత పుట్టిన పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఆ తర్వాత అక్షరాభ్యాసం ఎవరి పేరు మీద చేపిస్తారు? సరస్వతి మాత పేరు మీద చేపిస్తారు. అంటే ఎవరామె? ఇంకెక్కడ లేదు ఆడవాళ్ళకు విలువ. అన్నపూర్ణాదేవి. అసలు ఇవన్నీ కాదు, మనకు ఋషులు ఎలా ఉన్నారో ఋషిమణులు కూడా అలానే ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు కూర్చొని దానికి సంబంధించిన చర్చలు కూడా పెట్టేవాళ్ళట, చర్చా గోష్ఠీలు జరిగేవట. అందులో ఒక్కొక్కసారి వీళ్ళను గెలవలేకపోయేవారట. అరుణతార, వీళ్ళందరి గురించి నాకు కొన్ని పేర్లు చాలా తక్కువ తెలుసు. మైత్రి, ఇలా చాలా మంది ఉన్నారు. మరి ఇంకెక్కడ అణచివేత అయింది? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒక ముస్లిం అమ్మాయి మీద దారుణాలు ఎన్నో పుస్తకాల్లో మనం చదివాం. ఖురాన్లో ఇలా ఉంటుందని ఎక్స్ ముస్లిమ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తుంటే విన్నాం. కానీ ఏ ముస్లిం అమ్మాయి అయినా ఒప్పుకుంటుందా? మాట్లాడరు. నా దేవుడు నాకు అదే చెప్పిండు, అలా నేను ఒకవేళ చెప్పుకోవాలనే స్థితికి వచ్చాను అంటే నా దేవుడు ఏదో నా మీద దయ్యాన్ని వదిలిపెట్టిండు అని ఫీల్ అవుతుంది. మరి నీకు ఇంత ఆధారాలు ఉన్నాక కూడా నువ్వు అట్ట చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ మీద ఏ దయ్యం పట్టిందో అది నీలో ఉన్న లోపం, నా సంస్కృతిలోనో నా ధర్మంలో ఉన్న లోపం కాదు. ఒక నిమిషం ఆలోచించు. యేసుప్రభు ఎట్లా పుట్టిండు అది అందరికీ తెలిసిందే. ఏ క్రిస్టియన్ అమ్మాయి అయినా దాన్ని ఒప్పుకుంటుందా? తండ్రితో కడుపు చేయబడ్డ ఆడబిడ్డలు అని ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏమైనా చెడుగా మాట్లాడతారా? అలాంటి గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అని చెప్పి దాన్ని చదువుతూనే ఉంటారు 365 రోజులు. నువ్వెక్కడో ఒక దగ్గర జరిగిన వివక్షను, ఒక దగ్గర జరిగిన చిన్న తప్పిదాన్ని పట్టుకొని ఆడోళ్ళందరి మీద ఇలానే జరిగింది, ఆడోళ్ళందరిని అనిచేసిందంటే, ఈరోజు ఆడోళ్ళందరిని అనిచేస్తే అంతంత గొప్ప మహానుభావురాలు ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ కొట్టింది 2 మహిళలు. మరి ఇంత జరుగుతున్నాక ఇంకెక్కడ అణచివేత? నీలో సత్తా లేకపోతే ఎదుటోడు నిన్ను అణచివేసినట్టు కనబడుతుంది. నీలో ధైర్యం ఉంటే, నీలో సంకల్పం ఉంటే, నీలో శక్తి ఉంటే నిన్ను ఎవ్వడు అణచివేసినట్టు కనబడదు. ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేశద్రోహివి, ధర్మద్రోహివి ఖచ్చితంగా. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలాంటి ద్రోహం బుద్ధులు ఉన్నోళ్ళు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా నా ధర్మాన్ని వేలెత్తి తప్పులు చూపించాలి. అండ్ నెంబర్ 2, యేసు ప్రభు మీద సినిమా చేయడానికి సాహసం ఎవడు చేయడు. చేసినా మంచిగా చేస్తాడు తప్ప అల్లా గురించి మాట్లాడడానికి కూడా సాహసం చేయడు. కానీ మనకు ఎక్కువ మనం ఫ్రీడమ్ ఇచ్చినాం కదా, మన దేవుళ్ళ మీద సినిమాలు చేయడానికి చాలా మంది పుట్టుకొస్తారు. అందులో పాజిటివ్ చేసే కంటే నెగిటివ్ చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక విలన్ని చూపించాలనగానే రుద్రాక్ష మాలలేసి, అరే ఎంత దరిద్రం అంటే, ఒక పాస్టారు తప్పు చేస్తే ఒక పూజారి తప్పు చేసిండని రాస్తారు. పూజారి అంటే ఎవడు అనేది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అలా ఉంది. కాబట్టి మనోళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేసి బ్రాహ్మణులను ఎగతాళి చేసుకుంటూ చూపించి దేవీ దేవతల గురించి, లేకపోతే ద్రౌపది చూసి నవ్విందనే కదా కౌరవులకు అంతగతి పట్టింది. ఎండ్ ఆఫ్ ది డే నీకు అక్కడ ఎక్కడో ఆమెను వస్త్రం గుంజిందే నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ వస్త్రం గుంజబట్టే ఇంతమంది చచ్చిపోయినరు. ఆఖరికి భీష్మ మహర్షి అంతటి వాళ్ళు కూడా అంత ఘోర చావును చూడడానికి కారణమైందని మాట్లాడుకుంటారా? లేదా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిండు, రాముడు ఏం చేసిండు? రావణాసురుడు చావుకు మూలం సీతను ఎత్తకపోవడం అనేది ఒక అంశం. దానివల్లే ఆయన చచ్చిండు. ఆ రోజు దానివల్లే కుంతి ఆయన అడవులకు పొమ్మని చెప్తుంది. ఇది చరిత్ర. నిజమైన రామాయణాన్ని చదవండి.
ఆ చరిత్ర నిజంగా తెలుసుకోండి. మీకు కావాల్సినట్టు సినిమాల్లో చూసి మోడర్న్గా మార్చుకొని మేము మోడర్న్గా ఉన్నాము అని చెప్పి రెండింటిని కలిపేసి సంస్కృతే తప్పు ధర్మమే తప్పు అని మాట్లాడుతుంటే చెప్పా కదా, వాళ్ళ ధర్మద్రోహులు దేశద్రోహులు అని తప్పన వాళ్ళ గురించి చర్చించుకోవడం కూడా అనవసరం నా దృష్టిలో. ఇదంతా మనం మాట్లాడుతున్నాం కదా, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనం వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు, సరే మీరంతా ఆల్రెడీ మీరు చరిత్ర అప్పుడు గతం కదా, మరి రీసెంట్ హ్యాపెనింగ్స్లో మనం చూసాము సతీ సహగమనం అని చెప్పేసి అమ్మాయిలని పెళ్ళైనంత భర్త చచ్చిపోతే భార్యని తోసేయడము అని చెప్పి ఇది మనం చరిత్రలో చూసినాం కదా, మరి అదేంది, అది వివక్ష కదా అని మాట్లాడతారు. ఇక్కడ కూడా చెప్తా, సతీసాగమనం ఎందుకు జరిగేది తెలుసా? ఈ బ్రిటిష్ రాజులు మొఘలులు ఒక రాజును చంపిన తర్వాత అక్కడ ఉన్న రాణిని ఎత్తుకుపోయి పాశవికంగా అనుభవించేటోళ్ళు. అలాంటప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే, ఒకటి చేతిలో మనం నలిగిపోవటం కంటే భర్తతో కలిసి చనిపోవడమే మేలు. జోహార్ వేసుకున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అసలు సతీసాగమనం అంటే ఏంటో తెలుసుకోండి, ఎందుకు జరిగింది అనేది తెలుసుకోండి. ఎవరు తీసుకెళ్లి నిప్పుల్లో దోయలే, నువ్వు సావమ్మ భర్తతో పాటు నువ్వు సావాల్సింది అని తీసుకెళ్లి నిప్పుల కుంపటి మీద ఎవరిని కూర్చోబెట్టలే. ఇష్టపూర్వకంగా ఇంకొక పరాయి పురుషుడితోటి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం కంటే నా భర్తే లేనప్పుడు ఇంకా నా జీవితం నా రాజ్యం ఆగమైపోతుంటే ఈ కళ్ళతో చూసి భరించడం ఎందుకు అని వాళ్ళకు వాళ్ళు స్వతహాగా భర్తతో కలిసి స్వర్గస్థులు అవ్వడానికి చేసుకున్నారే తప్ప ఎవరిని దోయలేదు. అది కూడా పచ్చి అబద్ధం. అది చెప్పేటోళ్ళు కూడా బూటకపు కథలు నల్లుతూ చెప్పా కదా. ఇక్కడ ఈ ధర్మం మీద దాడి చేయడానికి ఒక వెపన్స్ తయారు చేస్తారు. ఆ వెపన్స్ వేస్తున్న బాణాలు ఇవి. మనలాగా సమాధానాలు తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు, తెలియని వాళ్ళు పాపం అందులో బందీలు అయిపోతున్నారు. నిజంగా సతీ విషయానికి వస్తాక, సతీ అనేది పూర్వం నుండి ఉంది, ఎప్పటి నుండి ఉంది. మన వాళ్ళు శ్రీకృష్ణుడు చనిపోతే కూడా శ్రీకృష్ణుడు భార్యలు సతీ చేసుకున్నారని చెప్తుంటారు. ఇప్పుడు కూడా చూడు అజయ్, కొంతమంది బాగా అన్యోన్యమైన దంపతులు భర్త చనిపోయినాక అరగంటలో భార్య చనిపోయింది గుండెపోటుతో, లేదా భార్య చనిపోయినాక ఒక 24 గంటలు గడవకుండా భర్త చనిపోయాడు. మరి అది కూడా సతీ సహగమనము పతి సహగమనమే. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. ఇష్టపూర్వకంగా తనతోనే నా జీవితం అనుకున్నా చావులో కూడా తనతో కలిసే ఉంటాను అనుకోవడం అది వాళ్ళ ఇష్టం. దాంతో జరుగుతూ వచ్చిందే కానీ బలవంతంగా రుద్దింది అయితే కాదు. అయితే ఇప్పుడు మరి జెండర్ ఈక్వాలిటీ అనేది మరి ఎందుకు నడుస్తుంది సమాజంలో మాట్లాడతారు వాళ్ళు. సరే మీరు సతీ కూడా తప్పే, సతీ కూడా తప్పే. మరి మా యూనివర్సిటీస్లలో మా ప్రొఫెసర్లు మిగతా వాళ్ళందరూ కూడా నాకు చెప్తారు జెండర్ ఈక్వాలిటీ లేదు, ఆ స్త్రీ ఇట్లుంది, సో అట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. సో జెండర్ ఈక్వాలిటీ అసలు కోరుకోవద్దు అని చెప్తా నేను ఎప్పుడు జెండర్ ఈక్వాలిటీని ఎంకరేజ్ చేయను. ఇంతకు ముందు సందర్భాల్లో కూడా నేను చెప్పిన, ఎప్పుడు సమానం ఎలా అవుతారు, ఎప్పటికీ సమానం కాదు. నీకు విషయం తెలుసా, ప్రపంచంలో ఏ వస్తువు ఇంకో వస్తువుతో సమానం కాదు. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇప్పుడు మల్లెపూలు పూలే, కనకాంబరాలు పూలే, రెండు పక్కన పెట్టేసి రెండు పూలే కదా. కనకాంబరాలు ఎర్రగా కనబడుతున్నాయి, మల్లెపూలు మంచి వాసన వస్తున్నాయి. ఇవి రెండు సమానం కాదు, ఇవి పూలే కాదు, ఇవి రెండు పూల జాతికి సంబంధించినవి కాదంటే నవ్వుకుంటాడు. అవునా? అవి రెండు పూల జాతులే, కాకపోతే దేని ప్రత్యేకత, దీనికి వాసన రావడం అనేది దీని ప్రత్యేకత అయితే ఎర్రగా కనిపించడం అనేది దాని ప్రత్యేకత. ఇవి ప్రత్యేకతలు, కానీ ఇవన్నీ పూల సంతతికి సంబంధించినవి. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మనిషి సంతతికి సంబంధించిన దానివి. దేని జెండర్ అనేది దాని ప్రత్యేకతలు దానివి. ఆ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కోరుకోవద్దు. దానిలాగే నేను ఉండాలి, నాలాగే అది ఉండాలి అని. అట్లా కోరుకున్న రోజు సృష్టి ఉండదు. ఎవరి ప్రత్యేకతలతో వాళ్ళతోనే ఈ సృష్టి ఏర్పడ్డది. అంతా ఒకే రకంగా ఉంటే సృష్టి ఎందుకు? నీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా ఉండవు. నువ్వు అలా అని చెప్పి కట్ చేసుకుంటావా? 5 ఏళ్ళు సమానంగా లేవచ్చి ఇలాంటి ఏళ్ళని నేను ఉపయోగించుకుంటాను కట్ చేస్తావా? ఈక్వాలిటీ గురించి మాట్లాడేటోడు చేయడు కదా. అది పిచ్చి. నేను అదే చెప్తున్నాగా, కొందరిని బాగా ట్రైన్ చేసి ఆర్థికంగా నిలబెట్టి యూనివర్సిటీలలోకి లేకపోతే పెద్ద పెద్ద కాలేజెస్లోకి చొప్పించేసిండ్రు. వీళ్ళు ఇంటి నుంచి పూర్తిగా అవగాహన లేకుండా హాస్టల్స్లో పెరిగో లేకపోతే పేరెంట్ పొద్దున పోయి సాయంత్రం వచ్చి సంపాదించే ఒక కేర్ టేకర్ దగ్గర పెరిగిన వాళ్ళకు వీళ్ళకి పూర్తి అవగాహన ఉండదు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు వేసే బాణాలకు సమాధానాలు ఉండవు. సమాధానాలు ఉండక నిజంగా ఈక్వాలిటీ లేదు, నాకు ఈక్వాలిటీ కావాలి. నీకు ఎందుకు ఈక్వాలిటీ? నీకు ఈక్వాలిటీ ఇచ్చి పక్కన సీట్ వేసి కూర్చోబెడతాడు, అయిపోయిద్దా? నేను ఒక కుర్చీలో కూర్చుంటున్నా, సేమ్ కుర్చీలో నువ్వు కూర్చో. నేను ఈ కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, నువ్వు అదే కలర్ ప్యాంట్ షర్ట్ వేసుకో. నేను 10 సిగరెట్లు తాగుతున్నా, నువ్వు 10 సిగరెట్లు తాగనిస్తాడు, అయిపోయిందా ఈక్వాలిటీ? తృప్తి. దాంతో ఏమొస్తుంది? నీకు కావాల్సింది నీలో ఉన్న ఆశలేంటి, నీలో ఉన్న కోరికలేంటి, నువ్వు సాధించాలనుకుంటున్న లక్ష్యాలేంటి, అవి గుర్తించి నీకు చేయూతనందించే కుటుంబం కావాలి, చేయూతనందించే భర్త కావాలి, చేయూతనందించే సమాజం కావాలి. అది నువ్వు కోరుకోవాల్సింది అది, ఈక్వాలిటీ కాదు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొక విషయం అక్క మనం మాట్లాడాలనుకుంటే, లవ్ జిహాద్ అని రీసెంట్ మనం కేరళ స్టోరీ 2 సినిమా చూసినాం. స్పెసిఫిక్గా
ఆ సినిమాని కూడా ఇదంతా మిత్ అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. అనురాగ్ కశ్యప్ అనేవాడు తీసుకొచ్చి అవును. బయట మాట్లాడుతున్నారు. ప్లస్ కేరళ అనేసరికి దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే బీఫ్ ని కేరళకి అవును. లింక్ చేస్తూ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో ఇట్లాంటి వాటిని ఏ విధంగా మనం narrative ని అది చేయాలి? వాస్తవ Counter కథలు చేయాలి. బయటకు వస్తున్నాయి. కేరళ స్టోరీ ఏమి ఆయన ఏం పిచ్చిగా చేయలే. లాస్ట్ లో సినిమా ఎండింగ్ లో అవి ఎక్కడ జరిగాయి అనే వాడితో చూపిస్తాడు. కేరళ స్టోరీ 1 లో అయితే ఏకంగా పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడచ్చు. ఈవెన్ నీకు కేరళ స్టోరీ 2 రిలీజ్ అయినాక 1-2 days లో చాలా చోట్ల అసలు అమ్మాయిలు ఆ అమ్మాయి గుండు చేసుకొని చనిపోయిన అమ్మాయిది నేను రీసెంట్ గా చూసిన నిన్న అనుకుంటా. సేమ్ ఫోటో అమ్మాయి ఎలా చనిపోయిందని, జీన్స్ అమ్మాయి వేసుకున్న కుర్తాతో వాస్తవాలే కనిపిస్తున్నాయి. ఇంకా అదంతా అబద్ధం అభూత కల్పన అంటే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందట. నీకు కామెరలు వచ్చింది, ప్రపంచానికి కాదు. అది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసి టాబ్లెట్ వేసుకో, లేకపోతే నువ్వు చేస్తావు, ప్రపంచానికి ఏం కాదు. లవ్ జిహాద్ ఇదైతే నేను ప్రతి అమ్మాయిని, హిందూ అమ్మాయిని హెచ్చరిస్తా. ఒకటి ఏంటి అని అంటే, నీ కోసం 24 గంటలు కష్టపడి నీ అమ్మా నాన్న వాళ్ళు నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారంటే నీ భవిష్యత్తు కోసం. నాకు తెలిసినంత వరకు అజయ్, ఏ పేరెంట్స్ అయినా ఒక పండగకైనా లేకపోతే వాళ్ళ పెళ్లి రోజులకైనా వాళ్ళ పుట్టినరోజులకైనా సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకున్నా, వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, పిల్లలుగా మనం ఇంత పెద్దవాళ్ళమైనా సరే, మనకు పిల్లలు ఉన్నా సరే, మన బర్త్డేలు రాగానే మనకు డ్రెస్ కొనిచ్చి మురిసిపోతూ ఉంటారు. మన కోసం ఏదో ఇంకా సంపాదించి పెట్టాలి, మనకి ఏదో చేయాలని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలో కొంత నీతో టైం స్పెండ్ చేయకపోవచ్చు. అలా అని నీతో టైం స్పెండ్ చేసి ఓ 10 నిమిషాలు హోటల్ రూమ్లో గడిపినోడికి 10 సంవత్సరాలు నిన్ను భరించగలడని ఆలోచించు. నీ దగ్గర వాడి పేరు అబద్ధం చెప్తున్నాడు, నీ దగ్గర వాడి మతం అబద్ధం చెప్తున్నాడు. పోనీ మతం నిజం చెప్తే, ప్రేమ అనే పేరు, పెళ్లి అనే తంతు తర్వాత జరగాల్సింది ప్రేమ పేరుతో హోటల్ రూమ్లో చేయడు, దాన్ని మొబైల్లో బంధించడు, లేదా నిన్ను మతం మారమని చెప్పడు. ఇలాంటివన్నీ చెప్తున్నాడంటే ఇది ప్రేమ కాదు, ఒక మోసం. అది ఒక ఆడపిల్ల తెలుసుకోవాలి. అమ్మా నాన్నకు మించి ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా మంచి స్నేహితులు కానీ, మంచి వెల్విషర్స్ కానీ, మంచి గురువులు కానీ, లేకపోతే రేపటి నీ మంచి కోరే వాళ్ళు కానీ ఉండరు. నేను ఏదైనా అది లవ్ జిహాదే కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, ఇంకొకటైనా కానీ నేను చెప్తున్నా, తల్లిదండ్రులను నొప్పించి చేసిన ఏ పనిలో కూడా మనం సక్సెస్ అవ్వం, సంతోషంగా ఉండం. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మా నాన్న ఇష్టంగా నువ్వు కూరగాయల బండి పెట్టుకున్నా సంతోషంగా బ్రతుకుతావు. అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా నువ్వు బయటకు వెళ్ళి కోట్లు సంపాదించుకున్నా ఎక్కడో నీ జీవితంలో వెళ్తుంటుంది. కాబట్టి పేరెంట్స్ గురించి ఆలోచించండి. ధర్మం మీద దాడి చేయడానికి వాళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం. నేను నా ఛానల్లో బొచ్చడు రియల్ స్టోరీస్ పెట్టా, కావాలంటే చెక్ చేసుకోమనండి. ఈ రోజుల్లో అదేంటి జెమిని, గూగుల్, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినాయి ట్రూత్ చెక్ చేసుకోవడానికి. ఎవడైతే నిన్ను ప్రేమ అనే పేరుతో అబద్ధ పేరు చెప్పిండో అది ప్రేమ కాదు, నిన్ను మతం మారమని చెప్తుండో అది ప్రేమ కాదు. నిజంగా నిన్ను నిజంగా మనిషిగా ప్రేమించినోడైతే నీకు పెళ్ళైన తర్వాత నీ ఆచారాలను నువ్వు పాటించు, నా మతాన్ని నేను పాటిస్తా అంటాడు. కాదు నేను అసలు నిన్ను నీ మతం అంటేనే నాకు కాపీరు మతం, నువ్వు మాత్రం నా దాంట్లోకి వచ్చాయని అడుగుతుండంటే అది ఒక పిచ్చి మాత్రమే, ప్రేమ కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మీరు చెప్పారు కదా ఇందాక, ఫస్ట్ ఒప్పుకుంటాడు మతం, నీ మతం ఏది పర్లేదు అని అంటారు, తర్వాత లేదు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తా, అమ్మాయి పేరు చెప్పా. రీసెంట్గా నేను ఒకటి కౌన్సిలింగ్ దాంట్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. కౌన్సిలింగ్ ఇప్పటికే అమ్మాయిది కేసు నడుస్తుంది. ఆ అబ్బాయి దూదేకుల, ముస్లిం సామాజిక వర్గంలోనే ఒకటి. నేను చరిత్రలో నిలిచిపోతా అని చెప్పిండు అమ్మాయితో. ఎందుకు అనంటే, ఒక అమ్మాయి కోసం మతం మారిన అబ్బాయిగా నేను చరిత్రలో నిలిచిపోతా అంటే హిందూ అయిపోతా. ఆ అమ్మాయికి ఎలా చూపించాడంటే అసలు అన్ని రకాలుగా చూపించింది. అది ఎంత పిచ్చిది అంటే, నెల జీతం మొత్తం తీసుకెళ్లి వాడి పేరు మీద పెడితే ఆ పిల్ల మీద షేర్స్ అవన్నీ ఆడికే తెలుసు. ఈవెన్ ఫోన్లో జీమెయిల్ కూడా వాడి ఫోన్కి అటాచ్ చేసేసుకొని ఈ అమ్మాయి కాంటాక్ట్స్ అన్ని వాడి దగ్గర ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడకూడదు అని చెప్తే మాట్లాడింది అనుకో, మీ అమ్మా నాన్నతో నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు, నేను మాట్లాడతా అంటే మన ఇద్దరు ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ మీ అమ్మలోకి పంపిస్తా, మీ అక్కోళ్ళకి పంపిస్తా. వాళ్ళ అక్క పెళ్ళికి పోవద్దు అంటాడు. ఎందుకు పోవద్దు అని అడిగితే నువ్వు వెళ్ళేసరికి మీ చుట్టాలందరికీ రావాల్సిన ఫోటోలు వీడియోలు వస్తాయి. ఇది నేను నా కళ్ళతో చూసిన. నేను అమ్మాయిని రిక్వెస్ట్ చేసిన ఇంటర్వ్యూ ఇమ్మని, కానీ చాలా మంది అమ్మాయిలు ఎక్కడో భయం, దీని తర్వాత మళ్ళీ సమాజంలో మేము తిరగలేమని. కానీ నేనేం చెప్తా అంటే అజయ్, మోసపోయిన అమ్మాయి భయపడకూడదు, అయిపోయింది. కానీ నీలాగా ఇంకో అమ్మాయి మోసపోకుండా ఉండాలంటే నువ్వు ధైర్యంగా వచ్చి కూర్చో, చెప్పు. నీ వల్ల 10 మంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయికి మేలు జరిగినా నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిందని అవుతావు. ఇలాంటి కుట్ర చేస్తున్న మోసగాళ్ళ గురించి
సినిమాలు తీసినా మనలాంటి వాళ్ళు ఎంతమంది మొత్తుకున్నా వినకపోవచ్చు, కానీ గాయపడ్డ ఒక అమ్మాయి వచ్చి కూర్చొని చెప్తే వింటారు ఖచ్చితంగా. 100%. మంది అమ్మాయిలు మారుతారు. నేను ఇప్పటికీ అమ్మాయి వెనక పడుతూనే ఉన్నా. ఏదో ఒక రోజు మా స్టూడియోలో తీసుకొచ్చి అమ్మాయిని కూర్చోబెడతా. ఆ అమ్మాయిది విన్న తర్వాత బాబో ఇలా కూడా ఉంటారా అంటే, నేను అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన న్యూస్ ఆర్టికల్లో చదవడము, లేకపోతే బుక్స్లో చదవడము, తెలుసుకోవడమే. కానీ నా కళ్ళు ఎదురుగా ఈ మధ్య లవ్ జిహాద్ కేసులకు సంబంధించి కౌన్సిలింగ్ కోసం అని వెళ్తున్నప్పుడు కొంతమంది గురించి తెలుసుకుంటుంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, 3 అక్క చెల్లెళ్ళు, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, చాలా పర్ఫెక్ట్ గా కాలేజ్ డేస్ లో పడగొట్టేసిండు. ఇప్పుడు ఆవిడ పెద్ద కంపెనీలో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలో పనిచేస్తాడు. అందులో పని చేసుకుంటే ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పటికీ ఏమంటాడు, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, మతం మారాలి. అమ్మాయికి నిజం తెలిసినాక వాడి నుంచి ఇప్పుడు బయటపడటం ఎట్లనో తెలవట్లేదు. అది మెయిన్ పాయింట్ కదా. కాకుండా అమ్మాయి గొప్పతనం ఏంటంటే బయటికి వచ్చింది, నువ్వేం చేస్తావో చేసుకో అని కొందరిని ఆశ్రయించి వచ్చి కేసు పెట్టింది. ఇంకో అమ్మాయి అయితే చేసుకొని జీవితం ఆగమైపోయేది. పెళ్ళైన తర్వాత కూడా అయిపోయింది అని చెప్పేసి ఇక వాడు కొట్టినా తిట్టినా అన్ని రకాలు ఎన్ని జరిగినా కూడా ఒప్పుకోకపోతే, మతాన్ని మారకపోతే ఒక్కొక్క చంపేయడము, మనం చూసినాం, ముక్కలు చేసి చంపేయడం చాలా చూసినాం మనం. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా నేను ఒక విషయం చెప్తా, మీ బిడ్డ మీకు నచ్చకపోయినా ఒక తప్పు చేసింది అనుకోండి, తప్పు చేసినంత మాత్రాన మీ బిడ్డ కాకుండా పోదు. ఒకసారి కనిపెట్టుకొని ఉండండి ఆ బిడ్డని. ఎప్పుడైనా ఫోన్ చేసింది అంటే నీ కర్మ, నువ్వు చేసుకొని పోయినావు, మాకేంటి అనకండి. అట్లా ఎట్లా వదిలేసుకుంటారు? దానివల్ల కూడా అమ్మాయిలు ఏంటి అంటే, కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోవట్లే మనం బాధపడుతున్నామని ఫోన్ చేస్తే, ఇంకా సమాజంలోకి మనం వెళ్తే మనల్ని ఇంకా చీప్గా చూస్తారేమో అనే భయంతో వాళ్ళ జీవితాలనే ముగించేసుకుంటున్నారు. ఆ తప్పు పేరెంట్స్ కూడా చేయొద్దు. చూపించారు, క్లియర్ గా చూపించారు, నాకు వద్దు అని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళి చెప్పేసరికి అమ్మాయి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఇంతే ఇక అని చెప్పేసి అన్నది. సో ముందే అన్నుంటే మేబీ మారి వచ్చేది ఖచ్చితంగా. నా దృష్టిలో తప్పు చేయని వాడు ఎవడు ఉండడు, పొరపాట్లు చేయని వాడు ఎవడు ఉండడు. నువ్వు పొరపాటు చేసావు అని పింక్ చేయడం కంటే, వాడు అది తప్పు అని తెలుసుకొని బయటకు వచ్చిన తర్వాత వాడికి చేయితను అందించి ఒక కొత్త దారిని చూపించితే అది బెటర్ సమాజాన్ని తయారు చేయడానికి కారణం అవుతుంది. ఇంకోటి, ఇది ఒకరిలో ఇద్దరిలో లేకపోతే ఒక రాష్ట్రంలో ఒకటి రెండు జరుగుతున్నాయి అంటే వేరే, ఇది ప్రతి ఇంటికి ప్రతి గడప వరకు వస్తుంది. అవును, ఈ ముప్పు. సో దీని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసు. ఇంకొక దరిద్రమైనది తెలుసా, జాన్ 31 కానీ పబ్బులు కానీ ఈ కల్చర్ లో మొత్తం ఎక్కువ హిందూ వాళ్ళే ఉంటారు, మనోళ్ళే ఉంటారు అక్క. ఎందుకు అని అంటే మనం చెప్పట్లేదు, వాడు పబ్బుకి వెళ్తా అంటే 2000 ఇచ్చి పంపిస్తున్నాం, కానీ ఆ పబ్బుకి వెళ్ళి వాడు ఏం చేస్తాడు? ఈ రోజు డ్రగ్స్ బానిసలు అవుతుంది కూడా ఎక్కువ హిందూ పిల్లలే. వీటన్నిటి నుంచి అడ్డుకట్ట వేయాలి అంటే చిన్న పిల్లలకు మన పుట్టిన తర్వాత ధర్మం, ఆర్థిక క్రమశిక్షణ ఒకటి నేర్పాలి. తండ్రి పడే కష్టం ఏంటి సంపాదించడం కోసం అని ఆ బాధను తెలియజేయాలి. అవి రెండు నువ్వు నేర్పించుకోగలిగితే నీ బిడ్డలు ఈ దేశానికి ఉపయోగపడతారు, నీకు ఉపయోగపడతారు. నిజంగా ఇంకో విషయం, ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు కుటుంబంలో, అబ్బాయికి పూజ చేయడం నేర్పించరు, ఇంట్లో పనులు చేయడం నేర్పించరు, సమాజం పట్ల అవగాహన ఇవ్వరు, అవతల స్త్రీ పట్ల అవగాహన ఇవ్వరు. ఇలాంటివి ఏమి ఇవ్వకుండా వాడటంగా తయారవుతారు, రోగులనే తయారవుతారు. మనోడు కూడా వాడి ఫ్రెండ్స్ ఉంటారు, వాడి ఫ్రెండ్ సర్కిల్లో వీడే ఉంటాడు, ఎవడు వేరే మతస్థుడే ఉంటాడు, వాడు వీడిని ఖరాబ్ చేస్తుంటాడు, వాడిని మన ఇంటికి తీసుకొస్తాడు. అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి, మనకి తెలియకుండా మనం కూడా కొన్నిసార్లు అందులో ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. నాగర్ కర్నూల్లో ఒక పేరెంట్స్ కి ఒక్కడే అబ్బాయి, వాళ్ళు బాగా గారాబం చేసేసిండు. ఆ అబ్బాయి కనిపించడం మానేసిండు. ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆడుకుంటుండేటోడు, వీళ్ళు పెద్దగా పట్టించుకోకపోయేటోళ్ళు, సరే ఫ్రెండ్స్ కదా ఆడుకుంటారని వదిలేసిండు. ఆ అబ్బాయి సడన్ గా కనిపించడం మానేసిండు. ఇది నిజంగా జరిగింది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కనిపించడం మానేసిండు. ఏమైపోయాడని పోలీసులకు చెప్పిండు. పోలీసులకు చెప్పినా ఎటు పోయింటాడు ఆ అబ్బాయి పారిపోయినప్పుడు మైనర్, 16 సంవత్సరాలు, దొరకలేదు. 3 సంవత్సరాలు వెతకంగా ఐ థింక్ హైదరాబాద్లోనో నాగర్ కర్నూలు మహబూబాబాద్ డిస్టిక్ మసీదులోనో ఆ పిల్లగాడు ఉన్నాడని తెలిసింది వాళ్ళ పేరెంట్స్కి. వెళ్ళి చూసేసరికి ఇది అప్పుడు పేపర్లలో కూడా వచ్చింది, ఆ అబ్బాయి అసలు వాళ్ళ కొడుకు అని పోల్చొచ్చు, కానీ ఆనవాళ్ళే లేవు. వాడి పేరు మార్చేసుకున్నాడు. అప్పటికి 3 సంవత్సరాలు, 18 వచ్చేసింది. గడ్డము, వాడికి అన్ని అలవాట్లు. పైగా పేరెంట్స్ని మీరు కూడా ఇందులోకి వచ్చేయండి, నాతో పాటు ఈ మసీదులో ఉండండి, నేనైతే మీతో రాను. ఇవన్నీ నిజంగా జరిగిన కథలు. ఎందుకు చెప్తున్నానంటే మనం అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా కాపాడుకోవాలి. ఇది కూడా జరుగుతోంది. నువ్వు నీ భర్త పడే కష్టం ఏంటి అనేది తెలియకుండా వాడు అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చుకుంటూ, వాడు ఆడమన్నప్పుడల్లా ఆడితే, ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతా అంటే, బాధ్యతాయుతంగా లేకుండా ఉంటే, చిన్నపిల్లగాడు నీకు చిన్నపిల్లగాడే కావచ్చు, కానీ వాడు రేపు బయట ఆల్రెడీ పెద్ద పిల్లగాళ్ళతో జీవితం చెడగొట్టుకొని అంత చెడిపోతున్నాడు, పెద్దోడైపోయాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించకుండా ఉంటే చాలా నష్టం జరుగుద్ది. దానికోసమని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని అంటే గూగుల్లో కొడితే వస్తాయి. అబ్బాయి
మసీదులో దొరికిండు. వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏడ్చిండ్రో. ఎక్కడో కాదు, మన తెలంగాణ నాగర్ కర్నూలులోనే జరిగింది ఇది. అందరికి ప్రతి ఒక్కరికి ముప్పై అక్కేది, ఎవరికో ఒకరికి అని చెప్పేసి మోమాట పడి నవ్వడము, పరువు పోతుంది అనుకోవడం ఏమీ లేదు. పక్కింటి దాకా వచ్చింది, నీ ఇంటికి రాకుండా ఉండడానికి నువ్వు జాగ్రత్త పడు. పక్కింటికి వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వు, వాళ్ళకి తోడుగా నిలబడు. లేకపోతే ఏ రోజు ఒక రోజు నీ తలుపు పడుతుంది ఖచ్చితంగా. 2047 కల్లా ఈ దేశాన్ని మార్చాలి అనుకునేటోడు నువ్వు సెక్యులర్గా ఉన్నంత మాత్రాన్ని నేను వదిలేస్తాడు అనుకోకు. ఇది అయిపోగానే ఫస్ట్ పడేది నీ మీదే. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పనా, నువ్వు హిందూగానే బ్రతికేటోడి మీద పడేదానికంటే సెక్యులర్గా బతికేటోడి మీదే ముందు పడతాడు. నిజం. కమ్యూనిజం భావజాలం ఉన్న పిల్లలే ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లేకపోతే నాస్తికత్వం అనుకునే వాళ్ళ పిల్లలే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఫస్ట్ వాడు కొట్టగలిగేది వాళ్ళనే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రమాదం మా దాకా వచ్చే ముందు మిమ్మల్ని దాటే వస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, మేము ఉండాల్సిన అవసరం లేదు. కేరళ చాలా వరకు కేసులు ఇవే కదా. అవును, కేరళ స్టోరీస్ అని పేరు ఉండడం వల్ల కేరళ అనుకుంటున్నాం, కానీ యూపీ, రాజస్థాన్, తెలంగాణ ఎందుకు ఈ రోజు తెలంగాణ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి చూడు, ప్రతిరోజు ఒక రిజిస్టర్ ఆఫీస్లో, ప్రతి రిజిస్టర్ ఆఫీస్లో ఒక్కటైనా ఇలాంటికి సంబంధించి ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి. విచిత్రం ఏంటంటే ముస్లిం అబ్బాయి ఏజ్ తక్కువ ఉంటుంది, హిందూ అమ్మాయిలు ఏజ్లు ఎక్కువ ఉంటాయి. అలాంటివి కూడా ఉన్నాయి. అంటే సమాజానికి కొన్ని విషయాలు అందరు చెప్పలేరు. కొన్ని అంటే కొంతమందికి మనసులో ఉన్నా చెప్పాలనుకున్నా వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యానో లేకపోతే ఇంకో రీత్యా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు. మీరు ధైర్యం చేసి సమాజం ముందుకు వచ్చి నేనున్నా అని చెప్పేసి మీరు చెప్తున్నారు కూడా. సో చాలా సంతోషం అక్క. మీలాంటి వాళ్ళు ఇంకా 10 మంది రావాలి, మీరు తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా నేను చాలా మందికి చెప్పాను అజయ్, బేసిక్గా నేను శాలరీ ఇచ్చే పొజిషన్లో లేను. ఎందుకంటే నేను అభిమానపరంగా కోటీశ్వరాల్ని, కానీ ఆర్థికంగా కాదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము శాలరీస్ ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ నిజంగా మేము జర్నలిజంలో నేర్చుకోవాలనుకుంటున్నాం, దేశం కోసం ధర్మం కోసం నిలబడాలనుకుంటున్నాం అంటే ఆర్ వాయిస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ రకంగా ట్రైనింగ్ కావాలన్నా, ఏ రకంగా వాళ్ళకి ప్రోత్సాహం కావాలన్నా, లేకపోతే ఏ రకంగా సబ్జెక్ట్ పరంగా కావాలన్నా, లేదా మేము ఎడిటింగ్ ఇంకోటో నేర్చుకుంటామన్నా మా ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. రావచ్చు, మా దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా నాకైనంత నేర్పిస్తాను. అండ్ నేనైతే ఒకటి బాగా ట్రస్ట్ చేస్తాను, నేను ఇది ఎవరి కోసం చేయట్లేదు, నా కోసం నేను చేసుకుంటున్నాను. రేపు నా కుటుంబం హిందూ కుటుంబంగానే బ్రతకాలి, భారతీయురాలుగానే బ్రతకాలి, భారతీయులుగానే ఉండాలి. ప్రపంచం మొత్తంలో దేశాలు ఉన్నాయి కానీ అమ్మ నా దేశం ఒక్కటే. కాబట్టి ఆ అమ్మను కాపాడుకోవాలి. 9 నెలల కన్నా అమ్మనే మనం చిత్తి తలకొరివి పెట్టి రుణం తీర్చుకోగలిగినప్పుడు ఈ అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? మనం చితి కూడా మళ్ళీ ఆ అమ్మ మీదకే పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడుకోవాలి, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ రెండిటి కోసం, మా అమ్మ కోసం నేను చేస్తున్న సేవ అంతే తప్ప నేను ఎవరిని ఉద్ధరించడానికి కాదు, లేకపోతే నేను ఎవరికి గొప్ప మేలు చేయట్లేదు. నా తృప్తి కోసం నేను చేసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అలానే చేసుకోవాలి, వాళ్ళ తృప్తి కోసం. అలా చేసుకున్న రోజే నువ్వు మనిషివి. లేకపోతే మనిషికి జంతువుకు తేడా ఉండదు అంటారు కదా, నీకు జంతువుకు తేడా ఉండదు. అలా నువ్వు ఆలోచించగలిగిన రోజే మనిషి అవుతావు. సూపర్ అక్క, థ్యాంక్ యూ అక్క, చాలా థ్యాంక్ యూ సో మచ్ అజయ్. అండ్ త్రికాల్ వాయిస్ పాపం అజయ్ కూడా నాలాగే చాలా చాలా కష్టపడుతున్నాడు. సపోర్ట్ చేయండి, సబ్స్క్రిప్షన్ పెరగాలి. అలాగే అజయ్ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఇంకా రావాలి, అజయ్ కన్నా చిన్న వయసు వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే రేపు వీటన్నిటిని మోసుకొని వెళ్ళి ఈ దేశాన్ని కాపాడేది మీరే. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కాబట్టి మీరందరూ ఈ భావంతో, ఒక ఆశయంతో రండి. ఆశయం, సంకల్పం గట్టిదైతే ఈ దేశం మొత్తం మీకు తోడుగుంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. తప్పకుండా అక్క. థ్యాంక్ యూ.